ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఏసీని రీఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి. లోపల ఆన్ చేసుకొని బయటకు వచ్చేసి అవుట్డోర్ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఏసీకి ఉన్నటువంటి ఎల్ఎన్కి గమ్మినట్లు ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా రిమూవ్ చేసేసుకొని ఇట్లా టూ సెక్షన్ అండ్ డిశ్చార్జ్ రెండు ఓపెన్ చేసుకొని ఎల్కి అంటే మనకి ఎల్ఎన్కి అని ఈ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి 5 దీని నెంబర్ వచ్చేసి 5 mm ఎల్ఎన్కి అంటారు దీన్ని. ఫస్ట్ ఏసీ ఆఫ్ ఉన్నప్పుడు డిశ్చార్జ్ అని క్లోజ్ చేసుకోవాలి. ఇందులో ఈ ఎల్ఎన్కి సెట్లో పెట్టుకొస్తాయని దీన్ని డిశ్చార్జ్ లైన్లో క్లోజ్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదేవిధంగా సెక్షన్ లైన్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ అవుట్డోర్ యొక్క ఫ్యాన్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ని బట్టి దాని యొక్క టెంపరేచర్ని బట్టి సెక్షన్ లైన్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. సెక్షన్ లైన్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లాక్ షేప్లో క్లోజ్ చేసుకున్న తర్వాత వెంటనే లోపల ఉన్నటువంటి పవర్ సప్లైని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి స్క్రూ స్పానర్ తీసుకొని ఈ రెండింటిని రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా డిశ్చార్జ్ లైన్ని మరియు సెక్షన్ లైన్ ఇలా డిశ్చార్జ్ లైన్ని మరియు సెక్షన్ లైన్ ఇలా రిమూవ్ చేసి కనిపించేది పవర్ సప్లై బోర్డ్ అది. సో దానికి ఉన్న హెడ్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. హెడ్ క్యాప్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ రెండు ఉంటాయండి. ఆ స్క్రూస్ రెండు ఇలా మనం స్క్రూ డ్రైవర్తో తీసుకొని దాని తర్వాత ఆ హెడ్ అనేది తీసేయాలి. హెడ్ తీసేసి మనకు ఈ విధంగా మనకు వైరింగ్ బోర్డ్ అని కనబడుతుంది. నోట్లు ఇచ్చారండి. ఓకే. తర్వాత వచ్చేసి స్పేస్ తర్వాత వచ్చేసి సిపియు అంటే రిటర్న్ పేస్. ఓకే. మూడింటిని డిసైడ్ చేసుకోవాలి. డిస్కంటిన్యూ చేసుకోవాలి. ఎర్త్వేర్ కంపల్సరీగా వేసుకోవాలండి ఇంటికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వర్టర్ బేసికల్లో ఎర్త్ అనేది లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ అవుట్డోర్ అనేది కింద దింపేసుకోవాలి. ఇలా ఇండోర్ నుంచి అవుట్డోర్కి వచ్చినటువంటి కలెక్షన్స్ని కూడా ఇక్కడ సెక్షన్ అండ్ డిశ్చార్జ్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్లో ఇండోర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది మెయిన్. ఇక్కడ కూడా లింకప్ వస్తుంది. పైపులు 3 meters పైప్ వస్తుంది. 3 meters పైప్కి ప్లస్ ఇండోర్ నుంచి వచ్చిన పైప్కి లింకప్ అయి ఉంటుంది. ఇక్కడ సెక్షన్ అండ్ డిశ్చార్జ్ వీటిని కూడా రిమూవ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇండోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా స్క్రూ స్పానర్ని అంటే అడ్జస్టబుల్ స్పానర్ని ఆపోజిట్లో బెంచ్ చేసుకొని ఇలా ఈ కాపర్ పైపు ఉన్నటువంటి దాన్ని ఆపోజిట్ తిప్పేసుకుంటూ ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసేసి ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత డిశ్చార్జ్ లైన్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రెండు ఓపెన్ చేసేసుకొని దీన్ని స్ట్రైట్గా చేసేసుకొని క్లోజ్ చేసి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇండోర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. అయితే అవుట్డోర్ మనం డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి లోపల ఇండోర్ డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఇండోర్ డిస్కనెక్ట్ చేసేటప్పుడు ముందుగా మనం ఉన్నటువంటి స్టెప్లైజర్కి సప్లై ఉన్నటువంటి ఇండోర్ నుంచి ఉన్నటువంటి వైర్ సప్లైని రిమూవ్ చేసేసుకోవాలి. బ్లాక్ అంటే నోట్లో, ఈ గ్రీన్ అంటే ఎర్త్, రెడ్ అంటే ఫేస్. ఈ మూడింటిని రిమూవ్ చేసేసుకోవాలి.
స్టెబిలైజర్ వైర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇండోర్ని ముందే కింద నుంచి ఒక కింద చేయి పైన చేసుకొని ఇటు లాక్ అనేది చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఓపెన్ చేసుకుంటూ షీట్ని రిమూవ్ చేసేసుకోవాలి. దీనికి మొత్తం చూసినట్టయితే మొత్తం 5 స్క్రూలు ఇస్తున్నాం దీనికి. టెక్నీషియన్లు చాలా మంది బుడ్డ మేకలు వేస్తుంటారు. ఆ బుడ్డ మేకలు వేసినప్పుడు ఈ షీట్ రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఆలోచించి ఇండోర్ షీట్కి వచ్చినటువంటి స్క్రూలు మాత్రమే ఉపయోగించగలవను. వాల్ అనేది గట్టిగా లేనప్పుడు మాత్రమే బుడ్డ మేకలు ఉపయోగించాలి. వాల్ ఇంత స్టాండర్డ్గా ఉన్నప్పుడు బుడ్డ మేకలు ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఇండోర్ షీట్ ఖరాబ్ అవుతుంది రిమూవ్ చేసేటప్పుడు. ఈ విధంగా డిస్కౌంట్ చేసుకోవాలి. అయిపోయినట్టేనా? అయిపోయింది, మొత్తం క్లోజ్. ఇలా చేసిన తర్వాత ఈ హోల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ హోల్లో నుంచి ఎలకలు కానీ ఏదైనా రావచ్చు. దానికోసం మనం ఏదైనా కస్టమర్ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక చిన్న ఇటుగడ్డ కానీ దానికి సంబంధించి వేస్ట్ క్లాత్ కానీ పెట్టేసుకోవాలి ఇక్కడ. థ్యాంక్ యూ.